హాయ్ అండి అందరికీ. పచ్చి రొయ్యలు, మామిడికాయ, అరటికాయ కర్రీ అండి. ఒకసారి చూసేయండి. పచ్చి రొయ్యలు, 2 అరటికాయలు, 1 మామిడికాయ ఐటమ్ చూసారు కదా. ఆయిల్ పెట్టుకుని బాగా పెట్టుకుని కోసుకున్న అరటికాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ నూనెలో వేయించుకోవాలి. నేను కేజీ రొయ్యలు తీసుకున్నానండి. ఒక 1/2 కేజీకి వచ్చింది పప్పు. అందులో ఉప్పు సరిపడా వేసుకోండి. తర్వాత పచ్చి రొయ్యలు కొంచెం విడిగా మగ్గించుకోండి. అందులో వాటర్ వస్తుంది కాబట్టి ఎగిరే వరకుని. తర్వాత ఉల్లిపాయలు, అరటికాయలు అన్నీ మనం వేగించుకుంటాం కదా, అందులోనే పచ్చి రొయ్యలు కూడా వేసేసుకొని వేగించుకోండి. ఆ తర్వాత మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకోండి. ఇవన్నీ కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, పసుపు వేసుకొని మగ్గించుకోండి. కొంచెం మగ్గిన తర్వాత ఇవన్నీ సరిపడా వాటర్ వేసుకోండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ అండి. ఇప్పుడు వాటర్ వేసుకొని కొద్దిసేపు మగ్గించుకుంటే సరిపోద్దండి. కొత్తిమీర వేసుకొని కట్టేసుకోవడమేనండి. థ్యాంక్ యూ. అంతేనండి.